అభిషేకించుము నీ దాసుని, అభిషేకించుము దేవా, అభిషేకించుము నీ దాసుని, నీ ఆత్మతో నీ శక్తితో, నీ ఆత్మతో నీ శక్తితో ఈ దివ్య బలిలో, శ్రీక్రీస్తు బలిలో, ఈ దివ్య బలిలో, శ్రీక్రీస్తు బలిలో స్వాగతం దేవా, స్వాగతం స్వాగతం దేవా, సుస్వాగతం, స్వాగతం దేవా, స్వాగతం స్వాగతం దేవా, సుస్వాగతం. మోషేను నాయకునిగా ఎన్నుకొంటివి, దావీదును రారాజుగా నియమించితివి. ప్రజలను కాపరిగా సేవించుటకు, అభిషేకించుము దేవా నీ దాసుని, అభిషేకించుము దేవా నీ దాసుని. స్వాగతం దేవా, స్వాగతం స్వాగతం దేవా, సుస్వాగతం, స్వాగతం దేవా, స్వాగతం స్వాగతం దేవా, సుస్వాగతం. గురు పట్టాభిషేక మహోత్సవానికి విచ్చేసిన, మహాఘనత వహించిన శ్రీ 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 పూల అంతోని హైదరాబాద్ అగ్రపీఠాధిపతులకు, కర్నూలు మేత్రాసన కార్యనిర్వాహకులు మోన్సిన్యోర్ ఏ చౌరప్ప ఫాదర్ గారికి, గురువులకు, కన్యాశ్రీలకు, పెద్దలకు, పిన్నలకు, విశ్వాసులకు, విచ్చేసిన అతిథులకు, తదితర బంధువులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులకు స్వాగతం, సుస్వాగతం, ఘన స్వాగతం. ఈ అభిషేక పర్వానికి ఆర్థిక స్వాగతం. పిలువబడిన వారు ఎందరో కానీ ఎన్నుకోబడిన వారు కొందరే. అందుకే క్రీస్తు వారసునిగా, తిరుసభ తల్లికి ప్రియబిడ్డగా శ్రీమతి శ్రీ కెంగారు అంతోనమ్మ రాజుగార్ల ప్రథమ పుత్రుడు, ఉపగురువు కెంగారు రాజశేఖర్, ఆదోని విచారణ కుప్పగల్లు గ్రామ బిడ్డగా, కర్నూలు మేత్రాసన పాలనాధికారి శ్రీ మోన్సిన్యోర్ ఏ చౌరప్ప గారి ఆధ్వర్యములో హైదరాబాదు అగ్రపీఠాధిపతులు శ్రీ 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 మహాఘనత వహించిన పూల అంతోని గారి హస్తాల నుంచి లూర్దు మాతా కథీడ్రల్ దేవాలయం కర్నూలు నందు అభిషేకించబడబోతున్న తరుణాన మనమందరము సాక్షులుగా నిలుస్తూ ఆశీర్వదించి బలపరచుదాం. మరి భక్తి విశ్వాసముతో ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం.
పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సమాధానము మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు పూజ్య గురువులు, మన కర్నూలు పీఠం అపోస్తాలిక వ్యవహర్త, గురుపట్టాభిషేకాన్ని పొందబోతున్న కంగారు రాజశేఖర్. కంగారేనా నీ పేరు? కంగారా కెంగారా? కంగారుగా ఉంటాడు సెమినారీలో. ఈరోజు గురుత్వపు అంతస్తును చేరుకున్నాడు. శ్రీసభ ఎంతగానో సంతోషిస్తూ ఉంది. ప్రత్యేకించి మన కర్నూలు శ్రీసభ మరెక్కువగా సంతోషిస్తూ ఉంది. ఆదోని విచారణ కుప్పగల్లు గ్రామం, మరి మీరందరూ కూడా ఎంత సంతోషంతో ఈ యొక్క గురుపట్టాభిషేక సాంఘ్యములో పాల్గొనుటకు వచ్చి ఉన్నారు. ఈ సందర్భంగా రాజశేఖర్కు తర్పీదునిచ్చినటువంటి అధ్యాపకులు వివిధ అంతస్తులలో, ఆయనకు తోడుగా నిలబడినటువంటి సో మెనీ మెంటర్స్ మైట్ హ్యావ్ బీన్ దేర్, శ్రేయోభిలాషులు, ప్రత్యేకంగా వారి యొక్క తల్లిదండ్రులు, తోబుట్టువులు, వీరందరి యొక్క సహకారము చేత, ప్రార్థన ప్రోద్బలము చేత, భగవంతుని యొక్క అనుగ్రహము చేత, పరిశుద్ధ మరియ తల్లి లూర్దు మాత మధ్యస్థ ప్రార్థన చేత గురువుగా ఈరోజు అభిషేకింపబడుతూ ఉన్నందుకు మనమందరం కూడా సంతోషంతో ఈ పూజా బలిలో పాల్గొంటూ ఉన్నాం. మరి రాజశేఖర్ కోసం ప్రార్థన చేద్దాం. ఆయన గురుత్వ జీవితము నూరంతలుగా ఫలించినట్లు భగవంతుడు ఆయనకు తోడ్పడాలని, పునీతులు ఆయన కోసం ప్రార్థించాలని, మనందరి యొక్క ప్రార్థనలు ఆయనకు దోహదపడాలని సదుద్దేశముతో, మంచి ఆలోచనలతో ఈ పూజా బలిలో పాల్గొనేదానికి ప్రయత్నం చేద్దాం. ఈ పవిత్రమైనటువంటి సమయములో ప్రియమైన సహోదరి సహోదరులారా, పూజా బలిలో యోగ్యంగా పాల్గొనుటకు ముందుగా చేసిన తప్పిదాలను మదిలో తలంచుకుందాం, పశ్చాత్తాపపడదాం, మన్నించమని ఆ దయగల దేవుణ్ణి వేడుకుందాం. నీవు లేని నా జీవితానికి అర్థమే లేదని తెలుసుకోనైతిని. నీవు లేని నా జీవితానికి అర్థమే లేదని తెలుసుకోనైతిని. లోకాశలు క్షణికమేయని, లోకాశలు క్షణికమేయని తెలిసినంతలో శూన్యమైపోతిని. తెలిసినంతలో శూన్యమైపోతిని. ఆదరించుమా నజరేయుడా, ఓదార్చుమా యేసుదేవా. ఆదరించుమా నజరేయుడా, ఓదార్చుమా యేసుదేవా. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి. ప్రభువా దయ చూపండి.
మహోన్నతమునా దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. మహోన్నతమున దేవునికి మహిమా కలుగునుగాక. భూలోకములో దీనులకు శాంతి కలుగునుగాక. వార పరలోక రాజా శక్తి సంపన్న పొగడెదము మేము పొగడెదము నీ దయనే కోరెదము. వార పరలోక రాజా శక్తి సంపన్న పొగడెదము మేము పొగడెదము నీ దయనే కోరెదము. నిన్నే ఆరాధించెదం మీకే స్తుతులు పాడెదం. నిన్నే ఆరాధించెదం మీకే స్తుతులు పాడెదం. నిన్నే మేము గణపరచెదం. సుతుడా ఏలిన వార దేవుని గొర్రె పిల్ల తాకుమయ మము తాకుమయ మా పాపము పాపుమయ. జనితైక సుతుడా ఏలిన వార దేవుని గొర్రె పిల్ల తాకుమయ మము తాకుమయ మా పాపము పాపుమయ. ప్రార్థించుదము. సర్వేశ్వర, మీరు మీ జనితైక సుతుని నిత్య ప్రధానాచార్యునిగా నియమించితిరి. ఆయన మీ దైవ వరములను ప్రజలకు పంచిపెట్టుటకై పరిచారకులను ఎన్నుకొనిరి. ఈ మీ సేవకుడు తాను పొందబోవు అంతస్తునందు ప్రామాణికముగా ఉండి మీకు పరిచర్య చేయుదురుగాక. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించుచు పాలించు మీ కుమారుడును మా ఏలిన వారైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నిన్ను మాతృగర్భమున రూపొందించక మునిపే నేను నిన్ను ఎన్నుకొంటిని. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము పరిశుద్ధ వచనము 4వ వచనము నుంచి 10వ వచనం వరకు. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనము నుంచి 10వ వచనం వరకు. ప్రభువు నాకు తన వాక్కు ఇట్లు వినిపించెను. నిన్ను మాతృగర్భమున రూపొందిక మునిపే నేను నిన్ను ఎన్నుకొంటిని. నీవు పుట్టక మునిపే నిన్ను పవిత్రపరచితిని. నిన్ను జాతులకు ప్రవక్తగా నియమించితిని. నేను యావే ప్రభు, నాకెట్లు మాట్లాడవలెనో తెలియదు, నేను బాలుడను అని పలికి తిని. కానీ ప్రభు నాతో ఇట్లు నుడివెను,
నీవు నేను బాలుడనని చెప్పవలదు. నేను పంపు వారందరి యొద్దకు నీవు వెళ్ళవలయును. నేను చెప్పమనిన సంగతులెల్లా వారికి చెప్పవలెను. నేను నీకు తోడుగా నుండి నిన్ను కాపాడుచుందును. నీవు వారికి భయపడనక్కరలేదు. ఇది ప్రభునైనా నా వాక్కు. అంతట ప్రభు చెయ్యి చాచి నా నోటిని తాకి నాతో ఇట్లనెను, ఇదిగో నా పలుకులను నీ నోట పెట్టుచున్నాను. ఈ దినము జాతుల మీద రాజ్యముల మీద నేను నీకు అధికారమొసగితిని. నీవు వానిని పెళ్ళగించుటకు, కూలద్రోయుటకు, నాశనము చేయుటకు, పడగొట్టుటకు, పునర్మించుటకు, నాటుటకు సమర్థుడవగుదవు. ఇది ప్రభువు వాక్కు. ఆనందమే నాకు ఆనందమే, ప్రభు సేవ చేయగా ఆనందమే. ఆనందమే నాకు ఆనందమే, ప్రభు సేవ చేయగా ఆనందమే. ఆత్మాభిషేకము నిశ్చితివి, నీ ప్రేమ సాక్షిగా నిలిపితివి. ఆత్మాభిషేకము నిశ్చితివి, నీ ప్రేమ సాక్షిగా నిలిపితివి. ఆనందమే నాకు ఆనందమే, ప్రభు సేవ చేయగా ఆనందమే. జనముల మధ్యకు పంపుము యేసయ్యా, నీ పేరు తెలిసిన జనముల మధ్య సాక్షిగా నిలుపుమయా. నీ పేరే తెలియని జనముల మధ్యకు పంపుము యేసయ్యా, నీ పేరు తెలిసిన జనముల మధ్య సాక్షిగా నిలుపుమయా. రెండవ పఠనము హెబ్రీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు. హెబ్రీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయము 1వ వచనము నుండి 10వ వచనం వరకు. ప్రతి ప్రధాన యాజకుడు ప్రజల నుండి ఎన్నుకొనబడి వారి పక్షమున దేవుని సేవయందు పాపముల పరిహారమునకై కానుకలను బలులను అర్పించుట కొరకు నియమించబడెను. తానే పెక్కు విధములుగా బలహీనుడు కనుక అజ్ఞానము వలన దోషములొనర్చు వారితో అతడు సామ్యముగా ఉండగలుగును. తానే బలహీనుడు కనుక ప్రజల పాపముల కొరకే కాక తన పాపముల నిమిత్తము కూడా బలులను అర్పింపవలెను. ప్రధాన యాజక పదవి గౌరవమును ఎవరంతట వారు పొందలేరు. అహరోను వలె దేవుని పిలుపు వలనను ఏ వ్యక్తి అయినా ప్రధాన యాజకుడుగా చేయబడును. అదే విధముగా ప్రధాన యాజక పదవి గౌరవమును క్రీస్తు తనకు తాను ఆపాదించుకోలేదు. దేవుడే
ఆయనను నియమించారు. అంతేకాక దేవుడు ఆయనతో ఇట్లనెను, నీవు నా కుమారుడవు, నేను నేడు నీకు తండ్రినైతిని. మరి ఒక చోట దేవుడు ఇట్లు చెప్పెను, మెల్కిసెదెకు యాజక క్రమమున నీవు సర్వదా యాజకుడివై ఉందువు. తన ఇహలోక జీవితమున మృత్యువు నుండి తనను రక్షింప శక్తి కలిగిన దేవుని గూర్చి యేసు ఏడ్పులతో కన్నీటితో పెద్దగా ఎలుగెత్తి ప్రార్థించెను. ఆయన భక్తి విధేయతలు కలవాడగుట చేతనే దేవుడు ఆయన ప్రార్థనను ఆలకించెను. తాను దేవుని పుత్రుడై ఉండి కూడా తాను పొందిన బాధల ద్వారా విధేయుడై ఉండుటను ఆయన అభ్యసించెను. ఆయన ఇప్పుడు పరిపూర్ణుడై విధేయులగు వారి శాశ్వత రక్షణకు మూలమాయెను. మెల్కిసెదెకు యాజక క్రమమున ప్రధాన యాజకునిగా దేవుడు ఆయనను ప్రకటించెను. ఇది ప్రభువు వాక్కు. మనసారా స్తుతించనా ప్రభు, జీవిత కాలము నీ పద సేవలో జీవితకాలము నీ పద సేవలో నిరతము నేను జీవించేదా. నిరతము నేను జీవించెదా. హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా, హల్లెలూయా హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 4వ అధ్యాయము 16వ వచనము నుంచి 19వ వచనం వరకు. తరువాత యేసు తాను పెరిగి పెద్దవాడైన నజరేతునకు వచ్చి అలవాటు చొప్పున విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరమునకు వెళ్ళెను. అచ్చట ఆయన చదువుటకు లేవగా యెషయా ప్రవక్త గ్రంథమును ఆయనకు అందించిరి. ఆ గ్రంథమును తెరవగా ఆయనకు ఈ క్రింది వచనములు కనబడెను. ప్రభువు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలో ఉన్న వారికి విడుదలను,
గ్రుడ్డి వారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనమును కలుగు చేయుటకును, ప్రభుహితమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. అభ్యర్థి పరిచయము. ఇప్పుడు గురుపట్టాభిషేక సాంగ్యము ప్రారంభమవుతుంది. మన తల్లి శ్రీసభ తన ప్రియ బిడ్డ కెంగారు రాజశేఖర్ను సాదరంగా క్రీస్తు అప్పగించే బాధ్యతలను అందుకునేందుకు ఆహ్వానిస్తుంది. అభ్యర్థి ముందుకు వచ్చి శ్రీసభ ప్రతినిధి మన అగ్రపీఠాధిపతుల ముందు నిలుస్తాడు. గురుపట్టము పొందబో అభ్యర్థి ముందుకు రండు. ఇష్టపూర్తిగా వచ్చి ఉన్నాను. పూజ్యులైన తండ్రి గారా, మా సహోదరుడైన కంగారు రాజశేఖర్ గురుపట్టమును ప్రసాదించుమని తల్లి శ్రీసభ కోరుచున్నది. ఇతను అందుకు అర్హుడని మీరు చెప్పగలరా? విశ్వాసులతో విచారించిన పిదప ఇతడు అందుకు అర్హుడని చెప్పగలను. పిత అయిన సర్వేశ్వరుని, మన రక్షకుడైన క్రీస్తునాథుని అనుగ్రహము వలన ఈ సోదరుని గురు పదవికి ఎన్నుకొనుచున్నాను. మనమందరము కరతాళ ధ్వనులతో మన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ సర్వేశ్వరునికి వందనములని చెప్పుదాం. సర్వేశ్వరునికి వందనములు. మొట్టమొదట మనందరి తరపున మన రాజశేఖర్ గారిని అభినందిస్తున్నాను. వారి యొక్క తల్లిదండ్రులను మరియు శ్రేయోభిలాషులను, కర్నూలు మేత్రాసనము అధ్యాపక బృందము, ఆయన వివిధ అంతస్తుల్లో ఉన్న చోట అంతా కూడా నా యొక్క వ్యక్తిగత అభినందనలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి డీకన్ రాజశేఖర్, ప్రియమైన గురువులారా, మఠవాసులారా, సహోదరి సహోదరులారా, ఈరోజు ఎందుకో భగవంతుడు బహుశా పరిపరి విధాల ప్రేరణను, స్ఫూర్తిని డీకన్ రాజశేఖర్ యొక్క గురుపట్టమును, దాని యొక్క తారీఖును గురించి monsignor చౌరప్ప తెలియజేసినప్పుడు, సరే ప్రసంగం చెప్పాలి కదా అని ఆలోచించినప్పుడు నా మనస్సుకు తోచినటువంటి ఈ యొక్క 5 మాటలు, అంటే పంచగాయాలు అనుకోండి, పంచసూత్రాలు అనుకోండి, ఇవి కేవలం ఎవరినో గాయపరిచేదానికి కాదు. మొన్న మనము ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి పండుగను మనం కొనియాడి ఉన్నాం. ఆయన యేసు ప్రభు యొక్క పంచగాయాలను కలిగి ఉన్నారట, స్తిగ్మాత. అలాగే ఈరోజు ప్రియమైనటువంటి గురువులారా, మఠవాసులారా, సహోదరి సహోదరులారా, కొన్ని విషయాలను మనలో మనము ఆకలింపు చేసుకొని, అర్థం చేసుకొని, ప్రవక్తల వలె ముందుకు పోకపోతే శ్రీసభ నడిపే అధికారులకు కావచ్చు, మీ స్థాయిలో విచారణలు కావచ్చు, మఠవాస జీవితం కావచ్చు, సామాన్య ప్రజల జీవితం కావచ్చు, ఇది బహుశా స్తంభించిపోతుందేమో అన్నటువంటి భయం నాలో కలుగుతూ ఉంది. కేవలం ఇది నాకొక్కడికేనా అని కొన్నిసార్లు ఆశ్చర్యపోయాను. ఎంతోమంది మేత్రానులతో కలిసి మెలిసి మాట్లాడుకునేటప్పుడు ఈ విషయాలను పదే పదే నాకు గుర్తు వచ్చినప్పుడల్లా వాళ్ళకు చెప్పాను. ఇది సబబే, సమంజసమే, మనం పంచుకోవాలి అన్న విధంగా వారు నాకు సూచనలు ఇచ్చారు. 10 ఆజ్ఞలు మొత్తం 2 ఆజ్ఞల్లో ఉన్నట్లు మరి ఇక్కడ కూడా మొదటి 3 మాటలు ఏమిటి అని అంటే వెరీ సింపుల్ మై డియర్ ఫాదర్స్ అండ్ సిస్టర్స్. One should
relate himself. One should know about himself, number one. Number two, one should be able to relate with others. The first thing, he should be able to relate to himself. రెండవది, one should be able to relate with others. మూడవది, one should be able to relate with God. ఈ మూడు అంశములను గురించి 2 మాటల్లో మనకు తెలిసిన విధంగా గురువు అనేవాడు శుభవార్తను బోధించాలి అని 4వది. 5వది ఆత్మల రక్షణ. ఇవన్నీ కూడా ఈ రెంటిలో మిళితమై నేను నా యొక్క వ్యక్తిగత భావాలను నా అనుభవముతో జోడించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్ ఈజ్ వన్ షుడ్ బి ఏబుల్ టు రిలేట్ టు హిమ్సెల్ఫ్. ఒక వ్యక్తి తనను గురించి తనకు సంపూర్ణంగా తెలిసి ఉండాలి. ఈరోజు గురుపట్టాన్ని పొందబోతూ ఉన్నాడు రాజశేఖర్. మేమందరం కూడా పొంది ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్క మాటలో మమ్మల్ని అందరినీ మీరు అడిగినప్పుడు ఇంతటి మహద్భాగ్యానికి, ఇంత గొప్ప వరానికి మీరు యోగ్యులా అని అంటే ఖచ్చితంగా అందరము కూడా ముక్త కంఠముతో మేము చెప్తాం, మేము అయోగ్యులము. కానీ దేవుడే ఆ యోగ్యత వరమునిచ్చి తన గురువుగా ఆయన ఎన్నుకొని పరిచర్యకు పంపిస్తూ ఉన్నాడు. ఈరోజు మొదటి పట్టణం అదే. ఐ కెన్ ఫర్మ్లీ సే ఐ నో మై సెల్ఫ్. నేనేంటో నాకు తెలుసు. నా బలము, నా బలహీనత ఏమిటో నాకు తెలుసు. నా యొక్క అభిరుచి ఏమిటో తెలుసు. గురువుగా నేను ఏమి చేయాలో నాకు తెలుసు. వీటన్నిటినీ 100% నేను చేయగలుగుతున్నా అని చెప్పటానికి లేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మానవ బలహీనతలో ఎన్నో పొరపాట్లు దొరిలాయి. అయినప్పటికీ పట్టు వీడని విశ్వాసముతో దేవుని యొక్క కృపయందు విశ్వాసముంచి ఆయన అనుగ్రహము చేతనే నేను నడపబడుతున్నటువంటి నమ్మకం నన్ను ముందుకు సాగనిస్తూ ఉంది. ఈరోజు మొదటి పట్టణం మనం చూస్తూ ఉన్నాం. ఇర్మియా గ్రంథం ఏమి చెబుతూ ఉన్నాడు? మాతృగర్భమున రూపొందక మునుపే నీవు నాకు తెలుసు. ఆ మాతృగర్భములో ఉన్నప్పుడే నేను ఎన్నుకున్నాను, ప్రజలకు ప్రవక్తగా నియమించాను అని చెబుతూ ఉన్నాడు. కానీ ఈ ప్రవక్త ఏం చెబుతూ ఉన్నాడు? అయ్యా, నేను చిన్నపిల్లాడిని, నాకు మాట్లాడటం తెలియదు, నన్ను వదిలేయి స్వామి అని అంటున్నాడు. అలాగే యెషయా ప్రవక్తలందరూ కూడా మేము అయోగ్యులము, అంతటి గొప్ప శక్తిని, అనుగ్రహ వరాన్ని మేము భరించలేము, మా చేత కాదు అని చెప్పారు. మరి ముఖ్యంగా ఒక ప్రవక్త తండ్రి దేవుణ్ణి ఆయన మోసం చేసి ఆయన పారిపోవడం మనం గమనిస్తూ ఉన్నాం. ఒక ప్రవక్త నీటిలో దుంకి చేప కడుపులో ఉన్నాడు అన్నది మనకు అర్థమవుతూ ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అలాగే పేతురు కూడా చూడండి. పేతురు కూడా, ప్రభు రాత్రంతా కష్టపడ్డాం, మీరేమో ఇంకా లోపలికి వేయండి అని చెబుతూ ఉన్నారు. కానీ మీరు చెబుతున్నారు కాబట్టి ఈ వలను ఇదిగో వేస్తూ ఉన్నాను నీ మాట మీద గౌరవము చేత అని అన్నప్పుడు ఆ విధంగా వలను విసిరాడు. వల పిగిలిపోయేంత చేపలు పడ్డాయి. అప్పుడు ఆ క్రీస్తు ప్రభు యొక్క శక్తిని తనకు కనుగొన్నాడు. తన ఒంటి మీద నూలు పోగులాగా ఉన్నటువంటి అది లాగేటప్పుడు అది ఊడిపోయింది. వెంటనే ఆయన భరించలేక ఆ నీటిలో దూకడం మనం చూస్తూ ఉన్నాం. ఎన్నో సందర్భాలు ప్రవక్తలు కానీ ఎంతోమంది పునీతులు కానీ ఈ యొక్క అనుభవాన్ని పొందారు. మేము అయోగ్యులము అని వాళ్ళు చెప్పగలిగారు.
డీకన్ లారెన్స్, పునీత డీకన్ లారెన్స్ అని ఒక పునీతుని యొక్క గాథను మనం చదువుతాం. ఆ గురుత్వం యొక్క అంతస్తును, ఆ గురుత్వంలో ఉన్నటువంటి హోదా, ఆ గురుత్వంలో ఉన్నటువంటి మహనీయమైన తండ్రి దేవుని యొక్క అనుగ్రహాన్ని నేను పొందుటకు, లేక ఆ క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తములను తాకుటకు నేను యోగ్యుడను కాను అని ఆయన గురువు కాకముండే డీకనుగా తన యొక్క జీవితాన్ని సమర్పించుకున్నటువంటి విషయం మనం చదువుతాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి ఒక గురువుగా మరి ఈరోజు ప్రియమైనటువంటి రాజశేఖర్, ఆర్ యూ హ్యాపీ? నీవు నీ ఎడల సంతోషంగా ఉన్నావా? నీ యొక్క రూపము కావచ్చు, మాట కావచ్చు, నడవడిక కావచ్చు, జీవిత విధానం కావచ్చు. ఆర్ యూ హ్యాపీ విత్ యువర్ సెల్ఫ్? నీవు సంతోషంగా ఉండగలుగుతూ ఉన్నావా? ఆత్మ పరిశీలన చేసుకోవలసినటువంటి అవసరము కేవలం ఆయనకే కాదు, మనమందరికీ కూడా. వెదర్ వీ నో అబౌట్ అవర్ సెల్స్, వెదర్ వీఆర్ హ్యాపీ విత్ అవర్ సెల్స్, సంతోషంగా ఉన్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఆ విధంగా సంతోషంగా ఉన్నాము అని అంటే ఆ దేవుని యొక్క కృప అనుగ్రహము నీ హృదయములో నింపబడతాయి. ఎలాంటి సేవ అయినా పనినైనా నీవు సునాయాసంగా చేసుకుంటూ వెళ్ళవచ్చు అన్నది ఇక్కడ మొట్టమొదటి మాటగా నేను చెప్పదలుచుకున్నాను. రెండవది, వన్ షుడ్ బి ఏబుల్ టు రిలేట్ విత్ అదర్స్. దేవుని దయ వల్ల మన పోప్ ఫ్రాన్సిస్ గారు ఈ సినడ్ అండ్ సినడాలిటీ అనే థీమ్తో మరి ఈ సంవత్సరము బహుశా తెలుగులో చెప్పాలి అంటే విశ్వ పీఠాధిపతులు గృహస్థ క్రైస్తవుల యొక్క మహాసమావేశాన్ని అధికారికంగా ఈ నెల 9-10 తారీఖులలో నిర్వహించబోతూ ఉన్నారు. అలాగే మేత్రాసన స్థాయిలో బహుశా మేము కూడా పీఠాధిపతులుగా మన మొన్సినర్ స్వామి ఈ నెల 17వ తేదీ మేత్రాసన స్థాయిలో కూడా అధికారికంగా దీన్ని మనము ప్రారంభించబోతూ ఉన్నాము. అంటే ఒక శ్రీ సభ అన్నది కేవలం ఒక్క గురువు, పోపు గారు, లేకపోతే నేను గురువును, అభిషేకం పొందినవాన్ని, నేను మొనార్కును అన్నది కాదు. శ్రీ సభ అంటే శ్రీసభ అధికారులతో, గురువులతో, మఠవాసులతో, సామాన్య ప్రజలతో కలిసి ఒక సమూహంగా, ఒక కుటుంబంగా ఏర్పడిందే శ్రీసభ. అందుకే పాత నిబంధన గ్రంథములో ప్రభు అయినటువంటి యావే తాను ఒడంబడికను ఇజ్రాయేలు ప్రజలతో చేసిన విషయము మనందరికీ తెలుసు. అలాగే పోప్ ఫ్రాన్సిస్ కూడా ఆయన పోపు గారుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పీఠాధిపతులకు, గురువులకు, వీళ్ళందరికీ కూడా చెబుతూ ఉన్నాడు, ద స్మెల్ ఆఫ్ ద షీప్, గొర్రెల మంద యొక్క ఉనికిని మనము తెలుసుకొని జీవించాలి. దేవుడికి ప్రజలకు మధ్య నీవు ఒక వారధి, మధ్యవర్తివి. ఈ గురుత్వము ద్వారా ప్రభువు అప్పగించుచున్నటువంటి మందకు నీవు కాపరివి. దేవుని యొక్క కృపా వరములను నీవు పంచాలి. క్రిస్మా తైలముతో అభ్యంగనము చేయబడుతున్న నీవు, యు షుడ్ ఆల్సో ఇన్ రిటర్న్ గివ్ దట్ అనాయింట్మెంట్, ద అనాయింట్మెంట్ ఆఫ్ ఆయిల్ ఆఫ్ గ్లాడ్నెస్, ఆనంద తైలముతో నీ పరిచర్య, ఆ కృప అభిషేకముతో పొందినటువంటి ఆ సువాసనను వెదజల్లుతూ నీ యొక్క పరిచర్య కొనసాగాలి అని చెప్తూ ఉన్నాడు. ఈరోజు సువిశేషములో రాజశేఖర్ బ్రదర్ గారు ఆయనే చదివాడు. పేదలకు శుభవార్త, బందీలకు విడుదల, అనారోగ్యముతో ఉన్నవారికి స్వస్థత, దుఃఖములో ఉన్న వారికి సౌకర్యాన్ని, సుఖాన్ని. ఈ విధంగా ఆ ప్రభువు లూకా శుభవార్తలో చదవబడినటువంటి వాక్యాలను మన ప్రజలే, మన డీకన్ బ్రదరే చదివాడు. ఒక మంచి గురువు పోపు గారి మాటల్లో ఆయన చెబుతూ ఉన్నాడు, గుడ్ ప్రీస్ట్ అనాయింట్స్ హిస్ పీపుల్ విత్ ది ఆయిల్ ఆఫ్ గ్లాడ్నెస్. ప్రజలతో నీవు మమేకం కాలేకపోతే,
ఈరోజు ఎంతో చక్కగా పాట పాడారు. ప్రభు అయినటువంటి దేవుడు మరి పంట విస్తారముగా ఉన్నది, కోతగాన్లు తక్కువనే ఉన్నారు, ఎవరిని నేను పంపగలను అని అంటున్నప్పుడు ఆ పాటను పాడారు. పంపుము యేసయ్యా, నీ యొక్క శుభవార్తను ప్రకటించుటకు, నీ రాజ్య స్థాపన చేయుటకు నన్ను పంపుము యేసయ్యా అని ఎంతో చక్కగా పాడారు. ఈ అభిషేకానికి సంబంధించినటువంటి పాటలన్నిటిని కూడా ఎంతో చక్కగా పాడారు. ఈ విషయాలను గమనించండి. లెట్ us ఎగ్జామిన్ అవర్ కాన్సెన్స్, లెట్ us రీడెడికేట్ అవర్ లైఫ్స్. పునరంకితం అవుదాం ఆ ప్రభు యొక్క సేవలో. ఆయన మన తోటమాలి, ఆ ద్రాక్ష తోటలో పనిచేయటానికి పిలువబడినటువంటి పని మనుషులం, మంచి పనిముట్లం. దట్ డజంట్ మీన్ దట్ యు ఆర్ ఏ లేబరర్. ఆ ద్రాక్ష తోటలో పనిచేయుటకు ఆహ్వానించబడినటువంటి ఒక మంచి మనిషివి. ఆ ప్రభు యొక్క ద్రాక్ష తోటను మంచి పనులు అనే మంచి ఫలముల చేత మన యొక్క నడవడిక సుగంధాన్ని పరిమళించే విధంగా ఆ తోట నిండా నింపేదానికి ప్రయత్నం చేద్దాం. ఆత్మల రక్షణ కోసము ఆకలిగొంటూ దాహముగొంటూ ఆత్మల కోసమే చిన్న పని కానీ పెద్ద పని కానీ చేసేదానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆ దేవుని యొక్క దీవెనలు పొందుదాం. ఈ విధంగా మీరందరూ ఏమీ చేయలేదు అన్నది కాదు, చేస్తూ ఉన్నాం. కానీ సరైనటువంటి అంకిత భావాన్ని కలిగి ఆధ్యాత్మిక వరాలను తలపిస్తూ ఆధ్యాత్మిక చింతనలో మన యొక్క గురుత్వ జీవితాలు కొనసాగి నూరంతలుగా మనమందరము ఫలించి ఆ ప్రభు యొక్క సేవలో, ఆయన యొక్క ద్రాక్ష తోటలో ఫలాలను, పుష్పాలను, అనేకమైనటువంటి మంచిని, మానవత్వాన్ని, పాప క్షమాపణ, ఓదార్పు, ఉపశమనము, ఇటువంటి సత్క్రియలను మన ప్రజలకు నిర్వహింప మనల్ని భాగస్థులను చేయమని, యోగ్యత వరమునివ్వమని ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుంటూ ఈ యొక్క గురు పట్టాభిషేక సాంగ్యమును కొనసాగించుదాం. ఆమేన్. గురు పట్టాభిషేకం పొందుబో అభ్యర్థి ఆశయాలను, కురు జీవిత బాధ్యతలను, విధి నియమాలను ప్రజాశ్రేయస్సు కోసం దైవ మహిమార్థం భక్తితో నిర్వహించడానికి, ప్రేషిత కార్యాన్ని దీక్షతో కొనసాగించడానికి సిద్ధముగా ఉన్నది లేనిది అగ్ర పీఠాధిపతి ఇప్పుడు అడిగి తెలుసుకుంటారు. ఈ విధముగా అభ్యర్థి స్థిర చిత్తాన్ని, దృఢ మనసును, పూర్తి అంగీకారాన్ని విశ్వాసుల సమక్షంలో అడిగి తెలుసుకుంటారు. ప్రియమైన కుమారుడా, నీవు గురుపట్టమును స్వీకరించుటకు ముందు ఈ అంతస్తును పొంద ఆశించుచున్నావని ప్రజల ఎదుట తెలియపరచుము. పవిత్రాత్మ అనుగ్రహముతో గురు పదవి యందు పీఠాధిపతులకు సహకారునిగా దేవుని ప్రజలను రక్షించుచు నిరంతరము నీ గురుత్వమును నిర్వహింప సిద్ధముగా ఉన్నావా? సిద్ధముగానున్నాను. తిరుసభ సంప్రదాయము ప్రకారము క్రీస్తునాథుడు ఏర్పరిచిన దైవార్చన కార్యమును దేవుని మహిమపరచుటకును ప్రజలను పవిత్రపరచుటకును భక్తి విశ్వాసములతో నెరవేర్చ సిద్ధముగా ఉన్నావా? సిద్ధముగానున్నాను. సువిశేష ప్రకటనల యందు, కథోలిక మత సత్య బోధనల యందు దైవవాక్య పరిచర్యను వివేకముతోనూ సామర్థ్యముతోనూ నిర్వహింప సిద్ధముగా ఉన్నావా? సిద్ధముగానున్నాను. మన ప్రధాన గురువగు క్రీస్తునాథుడు మన కొరకై పిత అయిన సర్వేశ్వరునికి తమ్ము తాము పవిత్ర బలిగా అర్పించుకొనెను. ఆయనతో నిన్ను ప్రతినిత్యము ఐక్యపరచుకొనుచు మానవ రక్షణముకై మీ జీవితమును దేవునికి సమర్పించుకొన సిద్ధముగా ఉన్నావా? దేవుని సహాయముతో సిద్ధముగానున్నాను. అభ్యర్థి విధేయత ప్రమాణం. సకల సుగుణాలలోకెల్లా సర్వోన్నత గుణం విధేయత సుగుణం. విధేయత సకల బలుల కన్నా, సర్వ హోమముల కన్నా మిన్న అని సమూయేలు ప్రవక్త ప్రవచించారు.
తొలి మానవుని అవిధేయత విశ్వాసాన్ని శాపం పాలు చేస్తే, మళ్ళీ మానవుని సంపూర్ణ విధేయత రక్షణ ద్వారాలను తెరిచింది. క్రీస్తు విధేయత తాను స్థాపించిన గురుత్వానికి ఆయువు పట్టయింది. ఆయన గురుత్వంలో భాగస్థులమయ్యే ప్రతి ఒక్కరూ విధేయతను కంఠాహారంగా చేసుకోవాలి. ఇప్పుడు గురుత్వాన్ని పొందబోవు మన సోదరుడు అగ్రమేత్రానులకు విధేయుడునై శ్రీసభ నియమాల ప్రకారము నడుచుకుంటానని అతి మేత్రానుల చేతిలో తన హస్తాలను ఉంచి ప్రమాణము చేస్తాడు. నీ పీఠాధిపతులకు, కర్నూలు మేత్రసన శ్రీసభ అధికారులకు గౌరవ విధేయతలను చూపెదవని ప్రమాణము చేయుచున్నావా? చేయుచున్నాను. నీ యందు ఈ మంచి కార్యమును ప్రారంభించిన సర్వేశ్వరుడు దీనిని పరిపూర్తి చేయునుగాక. ఏదైనా ఒక కార్య సాధనకు వెళ్ళే ముందు మనం పెద్దల ఆశీస్సులను, అండదండలను తెలుసుకోవడం సహజం. అలాగే పవిత్రమైన గురు జీవితంలో అడుగుపెట్టే ముందు శ్రీసభ ఆదర్శమూర్తులు, పునీతుల దీవెనలు, సహకారం ఎంతో అవసరం. మన సోదరునిపై దైవం తన కృపా వరాలను కుమ్మరించాలని, గురుతర కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించుటకు పునీతులను, దీర్ఘదర్శులను అర్థించుదాం. అభ్యర్థి ఈ సమయంలో తన ఏమిలేమితనాన్ని ప్రదర్శిస్తూ సాష్టాంగ ప్రమాణము చేయగా, మనమందరము మోకరించి సకల పునీతుల ప్రార్థన ద్వారా అభ్యర్థికి తోడుగా నిలవమని అర్థించుదాం. సోదరులారా, గురు పదవికి సర్వేశ్వరుడు ఎన్నుకొనిన ఈ తన సేవకుని మీద ఆయన అనుగ్రహములను కురిపించుకొని పరమపితను ప్రార్థించుదము. అందరము మోకరించుదము. పునీతుల ప్రార్థనను గాయక బృందము ఆలపింతురు. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. పరిశుద్ధ మరియమ్మ గారా మా కొరకు వేడుకోనండి. సర్వేశ్వరుని మాతా మా కొరకు వేడుకోనండి. పునీత మిఖాయేలు గారా మా కొరకు వేడుకోనండి. సకల దేవదూతలారా మా కొరకు వేడుకోనండి. పునీత జోజప్ప గారా మా కొరకు వేడుకోనండి. పునీత స్నాపక జ్వానేసు గారా మా కొరకు వేడుకోనండి. పునీత పేతురు పౌలులారా మా కొరకు వేడుకోనండి. పునీత ఆంద్రేయ గారా మా కొరకు వేడుకోనండి. పునీత జ్వానేసు గారా మా కొరకు వేడుకోనండి.
మరియా మగ్దలేనమ్మా, మా కొరకు వేడుకోనండి. పునీత స్టెఫాను గారా, మా కొరకు వేడుకోనండి. పునీత లారెన్సు గారా, మా కొరకు వేడుకోనండి. పునీత అంతియోకు ఇన్యాసి గారా, మా కొరకు వేడుకోనండి. పునీత ఆగ్నేసమ్మా, మా కొరకు వేడుకోనండి. పునీత పెర్పెతువా ఫెలిచితమ్మలారా, మా కొరకు వేడుకోనండి. పునీత గ్రెగోరి గారా, మా కొరకు వేడుకోనండి. పునీత అగస్తిను గారా, మా కొరకు వేడుకోనండి. పునీత బలిలేయు గారా, మా కొరకు వేడుకోనండి. పునీత అతనియసు గారా, మా కొరకు వేడుకోనండి. పునీత మార్తిను గారా, మా కొరకు వేడుకోనండి. పునీత బెనడిక్టు గారా, మా కొరకు వేడుకోనండి. పునీత ఫ్రాన్సిసు డొమినికులారా, మా కొరకు వేడుకోనండి. పునీత మరియా వియాని గారా, మా కొరకు వేడుకోనండి. పునీత తెరెసమ్మ గారా, మా కొరకు వేడుకోనండి. పునీత సియోన కతరినమ్మా, మా కొరకు వేడుకోనండి. పునీత అంతోని వారా, మా కొరకు వేడుకోనండి. పునీత ఫ్రాన్సిసు శౌరివారా, మా కొరకు వేడుకోనండి. పునీత చావరగారా, మా కొరకు వేడుకోనండి. పునీత జోసెఫు వాజుగారా, మా కొరకు వేడుకోనండి. పునీత ఫౌస్టినమ్మ గారా, మా కొరకు వేడుకోనండి. పునీత అల్ఫోన్సమ్మ గారా, మా కొరకు వేడుకోనండి. పునీత యుఫ్రేస్యమ్మ గారా, మా కొరకు వేడుకోనండి. పునీత మదర్ తెరెసా గారా, మా కొరకు వేడుకోనండి.
సగారా మా కొరకు వేడుకోనండి. పునీత స్త్రీ పురుషులారా మా కొరకు వేడుకోనండి. దయాపరులైన సర్వేశ్వరా మమ్ము రక్షించండి స్వామి. సకల కీడుల నుండి మమ్ము రక్షించండి స్వామి. సకల పాపముల నుండి మమ్ము రక్షించండి స్వామి. నిత్య మరణము నుండి మమ్ము రక్షించండి స్వామి. మీ మనుష్యవతారము వలన మమ్ము రక్షించండి స్వామి. మీ మరణ పునరుత్థానము వలన మమ్ము రక్షించండి స్వామి. మీరు పంపిన పవిత్రాత్మ వలన మమ్ము రక్షించండి స్వామి. పాపాత్ములైన మాకు దయ చూపండి స్వామి. మా ప్రార్థనలకించండి స్వామి. మీ పవిత్ర తిరుసభను సంరక్షించి నడిపించండి స్వామి. మా ప్రార్థనలకించండి స్వామి. మా పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాప గారిని ఆశ్చర్యత్వమునందు వివిధ అంతస్తులోనున్న వారిని మీ సేవ యందు ప్రమాణికులుగా చేయండి. మా ప్రార్థనలకించండి స్వామి. సకల జనులకు సమాధానమును ఐక్యమును అనుగ్రహించండి. మా ప్రార్థనలకించండి స్వామి. మీ సేవ యందు మమ్మందరిని దృఢపరచి కాపాడండి. మా ప్రార్థనలకించండి స్వామి. మీరు ఎన్నుకొనిన డీకన్ రాజశేఖర్ను ఆశీర్వదించండి. మా ప్రార్థనలకించండి స్వామి. మీరు ఎన్నుకొనిన వీరిని ఆశీర్వదించి పవిత్రపరచండి. మా ప్రార్థనలకించండి స్వామి. మీరు ఎన్నుకొనిన డీకన్ రాజశేఖర్ను ఆశీర్వదించి పవిత్రపరచి అభిషేకించండి. మా ప్రార్థనలకించండి స్వామి. జీవిత సర్వేశ్వరుని సుతుడైన జేసువా మా ప్రార్థనలకించండి స్వామి. క్రీస్తువ మా ప్రార్థన ఆలకించండి. క్రీస్తువ మా ప్రార్థన ఆలకించండి. సర్వేశ్వర మా ప్రార్థన ఆలకించి మీ సేవకునిపై పవిత్రాత్మ ఆశీర్వాదములను గురుత్వం యొక్క శక్తిని ప్రసాదించుడు. మీచే అభిషేకింపబడుటకై ఇతరిని మీ దివ్య సముఖమునకు చేర్చి సమర్పించుచున్నాము. మీ అనంతమైన దయానుగ్రహములతో నిరంతరము నడిపింపుడు మా ఏలిన వారైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అభ్యర్థి శిరముపై అగ్రపీఠాధిపతులు హస్తములను ఉంచుట. అగ్రపీఠాధిపతులు అభ్యర్థి శిరస్సుపై తన హస్తములను ఉంచుతారు. ఇది తమ గురుత్వ అధికారాన్ని బాధ్యతలను వారితో పంచుకుంటున్నారని భావము. ఈ సంజ్ఞ ద్వారా ఈ గడియ నుండి గురుత్వ అంతస్తు పొందుతాడని అర్థం. ఇక్కడ చేరిన గురువులు కూడా ఇతనిని తమ సహగురువుగా అంగీకరిస్తున్నట్లు ఈ అభ్యర్థిపై తమ హస్తములను ఉంచుతారు.
పావనాత్మ వేంచేయవా నీ దాసునిపై. పరిశుద్ధాత్మా పావనాత్మా వేంచేయవా నీ దాసునిపై. పరిశుద్ధాత్మా పావనాత్మా వేంచేయవా నీ దాసునిపై. పరిశుద్ధాత్మా పావనాత్మా వేంచేయవా నీ దాసునిపై. యోర్దాను నదిలో యేసయ్యపై వేంచేసినాత్మ వేంచేయవా. యోర్దాను నదిలో యేసయ్యపై వేంచేసినాత్మ వేంచేయవా. అభిషేకించుము దేవా అభిషేకించు నీదు సప్తవరములతో అభిషేకించు. అభిషేకించుము ఆత్మ అభిషేకించు నీదు అనుగ్రహములతో అభిషేకించు. పీఠాధిపతి అభిషేక ప్రార్థన ఉచ్చరించడం ద్వారా అభ్యర్థి గురువుగా అభిషిక్తులు కానున్నారు. అభిషేక సాంగ్యములో ఇది ప్రధాన ఘట్టం. గురు అంతస్తును ప్రసాదించి పవిత్రాత్మ శక్తితో అభ్యర్థిని నింపమని, గురుతర బాధ్యతలకు అనుగుణంగా నడుచుకునే శక్తిని వసగమని, ప్రతి ఒక్కరికి ఆదర్శప్రాయుడిగా మనగలిగేటట్లు చేయమని అగ్రపీఠాధిపతి ప్రార్థిస్తారు. మనమందరము కూడా అభ్యర్థి పవిత్రాత్మచే పూరితుడు కావాలని ప్రార్థించుదాం. గురువులు తమ కుడి హస్తాన్ని అభ్యర్థి వైపు చాచి ఈ ప్రార్థనలో పాల్గొంటారు. ఏలినవారా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, సకల గౌరవముల కర్తయు పదవుల ప్రదాతయు మీరే. సమస్తము మీ వలననే వర్ధిల్లుచున్నది, సర్వము మీ వలననే సక్రమముగా స్థిరపడుచున్నది. మానవ స్వభావము క్రమక్రమంగా అభివృద్ధి చెంది పరిపూర్ణత నొందినట్లు మీరు సంకల్పించితిరి. మీ సంకల్పము నిరంతరము కొనసాగుటకై పవిత్ర క్రమముల ద్వారా ఆచార్యత్యపు శ్రేణులను లేవితుల పదవులను ఏర్పరిచితిరి. ప్రజలను పరిపాలింప ప్రధానాచార్యులను నియమించి వారికి తోడ్పడ రెండవ శ్రేణికి చెందిన వారిని కూడా ఎన్నుకొంటిరి. ఈ విధముగా అరణ్యములో మోయూజును ఆవరించిన ఆత్మశక్తిని 70 మంది పెద్దలపైనను వ్యాపింపచేసితిరి. వీరి సహాయముతో మోయూజు బహుజన సమూహములను పాలించెను. ఆరోనుని అధికారమును అతని కుమారులకు తరతరములకు సంక్రమింపజేసితిరి. ఈ విధముగా నిత్యము రక్షణాయుతమగు బలులర్పించుటకును పవిత్ర సాంగ్యములను నెరవేర్చుటకును తగినంత మంది ఆచార్యులను ప్రసాదించితిరి. ఏలినవారా, ఈ రీతిని నీ కుమారుని అపోస్తులకు విశ్వాస సత్యములను బోధించుటకు సహాయకులను సమకూర్చితిరి. దీని ఫలితముగా అపోస్తులు లోకమంతటినీ ఉపబోధకులతో నింపగలిగిరి. మమ్మ ప్రధానార్చకులతోనూ మోయూజు ఆరోజునలతోనూ అపోస్తులతోనూ పోల్చజాలము. ఏలినవారా, మేము అశక్తులమైనందున మాకు అవసరమైన సహాయకులను ఇచ్చి తోడ్పడుడు. సర్వశక్తి గల పిత, ఈ మీ సేవకునకు గురుత్వపు ఘనతను ప్రసాదించుడు. ఇతని యందున్న పవిత్రాత్మ శక్తిని పెంపొందించి ప్రజ్వలింప చేయండి. సర్వేశ్వర, మీ దైవానుగ్రహము వలన ఇతను ఆచార్యత్యమున 2వ అంతస్తును పొందుదురుగాక. నిగ్రహ జీవితములో స్థిరపడి తన సత్ప్రవర్తన వలన అందరకు ఆదర్శప్రాయులగునుగాక. సువిశేషమును లోకమంతటా ప్రసంగించుటకు, క్రీస్తునాథుని యందు సకల జనులను ఒకే పవిత్ర ప్రజగా రూపొందించుటకును,
ఇతను పీఠాధిపతుల వర్గమునకు సహకారునిగా ఉండునుగాక. పవిత్రాత్మతో ఏకమై మీతో యుగయుగములు జీవించుచు పాలించు మీ కుమారుడును మా ఏలిన వారైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. పూజా వస్త్రధారణ. పూజా వస్త్రం గురుత్వపు పవిత్రతకు ముఖ్యమైన బహిరంగ ముద్ర. అభిషిక్తుడైన ఈ సోదరుడు ఇక నుండి గురువుగా భగవంతునికి ప్రజలకు మధ్యవర్తిగా ఉంటారు. డీకన్గా శ్రీసభ బాధ్యతలను పాక్షికంగా ఇన్నాళ్ళు ఒకే భుజంపై మోసి నేటి నుండి సంపూర్ణంగా 2 భుజాలపై మోస్తారు. దానికి చిహ్నంగా ఈ నూతన గురువు మెడపట్టిని అర్చక ధర్మాన్ని నిర్వర్తించుటకు రాజగురుకుల వారసునిగా ఈ పూజా వస్త్రాన్ని ధరిస్తారు. క్రిస్మా తైలముతో అభిషేకం. పూర్వవేద కాలము నుండి రాజులను, ప్రవక్తలను, అర్చకులను తైలముతో అభిషేకించడం ఆచారం. అదేవిధంగా ఇప్పుడు ఈ నూతన గురువు హస్తాలను అగ్రపీఠాధిపతులు క్రిస్మా తైలముతో అభిషేకిస్తారు. ఇప్పటి నుండి వీరు రాజు, గురువు, ప్రవక్తల వరుసలో నడుస్తారు. ఇది దైవాభిషేకానికి, దివ్య సంస్కార శక్తికి సంకేతం. భగవంతుడు ఇతనిని విశ్వాసంలో దృఢపరిచి పవిత్రాత్మతో పవిత్రపరిచి పంపుతున్నాడని అర్థం. శ్రీసభ సాంప్రదాయక దైవార్చనను నిర్వహించడానికి ఈ అభిషేకం ఓ అర్హతా సాధకం. పితే అయిన సర్వేశ్వరుడు తన కుమారుడైన యేసుక్రీస్తును పవిత్రాత్మతోనూ శక్తితోనూ అభిషేకించిరి. అభిషిక్తుడగు క్రీస్తు విశ్వాసులను పరిశుద్ధపరచుటకును దేవునికి బలి అర్పించుటకును నిన్ను బలపరిచి నీకు తోడై ఉండునుగాక. పూజా పాత్రల బహూకరణ. క్రీస్తు ప్రభు స్థాపించి అర్పించిన బలియాగం గురువు ద్వారా నిర్విరామంగా, నిరాఘటంకంగా కొనసాగింపబడుతుంది. ప్రజల నుండి అర్పణములను స్వీకరించి వాటిని దేవునికి అర్పించే అర్హత, అధికారం వారికి ఉంది అనేందుకు సూచికగా నూతన గురువుకు అగ్రపీఠాధిపతులు అప్పద్రాక్షరసములున్న పూజా పాత్రను బహూకరిస్తారు. దేవునికి అర్పించుటకై ప్రజలు తెచ్చు కానుకలను చేకొనుము. నీవు చేయునది గ్రహింపుము. ఆ పవిత్ర క్రియకు అనుగుణముగా వర్తింపుము. క్రీస్తు స్లీవ మార్గమును అనుసరింపుము. సమాధాన సంజ్ఞ. ఏ సాంప్రదాయంలోనైనా ఆలింగనము అభిమానానికి, ఆత్మీయతకు సంకేతం. నీవు దేవుని పవిత్ర ఆలయమని భక్త పౌలు పలికాడు. దేవుని పవిత్ర ఆలయముగా నేడు కొలువుదీరిన ఈ నూతన గురువును అతి మేత్రానులు, గురువులు ఆలింగనము చేసి తమ మిత్రభావాన్ని నూతన గురువుతో పంచుకుంటారు. తమ గురు మందలోనికి సాధారణంగా ఆహ్వానిస్తారు. ముందుగా అగ్రపీఠాధిపతులు, కర్నూలు మేత్రాసన కార్యనిర్వాహకులు మోన్సిన్యోర్ చౌరప్ప గారు నూతన గురువును ఆలింగనము చేసుకొని సమాధానాన్ని తెలియజేస్తారు. తదనంతరం గురువులందరూ కూడా వచ్చి నూతన గురువుని అభినందించి మన యొక్క సమాధానాన్ని తెలియవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. ఇది ఏ దేవుని పిలుపు, మదిలో మరువని తలుపు. మీ జీవితములకు వెలుగు, మీ భావి సేవకు గురుతు, మీ భావి సేవకు గురుతు. ఇది
లేని జీవితం పరులేమి చూడని ఫలితం. సిరులేమి లేని జీవితం పరులేమి చూడని ఫలితం. విధులెన్నో కలిగిన భారము ప్రభు యేసుడు సగును ఫలము. ప్రభు యేసుడు సగును ఫలము. ఇదియే దేవుని పిలుపు, మదిలో మరువని తలపు. మీ జీవితములకు వెలుగు, మీ భావి సేవకు గురుతు. మీ భావి సేవకు గురుతు. దీనితో గురుపట్టాభిషేక సాంగ్యం పూర్తవుతుంది. ఇప్పుడు అర్పణల స్వీకరణ, పూజాబలి సమర్పణ. మరి కానుకలు తీసుకొని వచ్చిన వారు బలిపూటం చెంతకు తీసుకురావాల్సిందిగా మనవి చేయిస్తున్నాను. శుభకరా హితకరా ప్రియకరా శ్రీకరా శుభకరా హితకరా ప్రియకరా ఆదరించి దీవించు కృతజ్ఞతార్చనా. ప్రీతితో గైకొనుము దేవా, పేరు పెట్టి పిలచి నన్ను యాజకత్వపు వరమునిచ్చి నీదు మారుగా మలచి నన్ను నీదు సేవలు నిలిపినావు. అందుకే కృతజ్ఞతార్చనా. నీతో గైకొనుము దేవా, నాయి ప్రేమ కారకా.
నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపుము. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. సర్వేశ్వర, మీ గురువులు పవిత్ర బలిపీఠము చెంత సేవ చేయను, ప్రజలకు పరిచర్య చేయను చిత్తగించితిరి. ఈ బలి అర్పణ ద్వారా ఇతనికి తగిన శక్తిని ప్రసాదింపుడు. వీరి పరిచర్య మీకు ప్రీతికరమై తిరుసభయందు ఫలప్రదమగునుగాక. మా ఏలిన వారైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతావందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయన నీవు నీ జనితైక కుమారుని పవిత్రాత్మతో అభ్యంగము చేసి నూతన నిత్య నిబంధన యొక్క ప్రధాన యాజకునిగా నియమించితివి. ఇట్లు అద్భుతముగా అతనిని ఏకైక యాజకత్వమును నీ శ్రీసభయందు స్థిరపరచితివి. క్రీస్తు రాజరికపు యాజకత్వములో నీ సొంత ప్రజలకు భాగము నొసగుటయే కాక ప్రేమతో కొందరిని సాదరముగా ఎన్నుకొని హస్త నిక్షేపణము ద్వారా నీ పవిత్ర సేవలో వారిని భాగస్థులను చేసెను. ఈ విధమున వారు అతని నామమున మానవ రక్షణ బలిని నూతనముగా నెరవేర్చుచున్నారు. నీ బిడ్డలకు పాస్కా విందును స్థిరపరచుచున్నారు. నీ పవిత్ర ప్రజను సోదర ప్రేమతో మార్గములో నడుపుచున్నారు. వారిని దివ్య వాక్కుతో పోషించుచున్నారు. దివ్య సంస్కారములతో బలపరచుచున్నారు. వారు నీ నిమిత్తమును తమ సోదరీ సోదరుల రక్షణ నిమిత్తమును ప్రాణదానము చేయుచున్నారు. క్రీస్తునకు ప్రతిబింబములుగా నిల్చుటకు శ్రద్ధ వహించుచున్నారు. నీ ఎడల అచంచలమైన భక్తి విశ్వాసములను ప్రదర్శించుచున్నారు. కావున మేము కూడా ఓ సర్వేశ్వర, నీ సకల దూతలతోనూ పునీతులతోనూ ఏకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, అధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. హోసానా, హోసానా,
చేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. హోసానా 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 హోసానా. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చిన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని
కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగియుండునటులా దయచేయుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకుని నా పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్నయ్యు దేవమాత అయిన మరియమాతతోనూ ఆమె భర్త జోజప్ప గారితోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత అంతోని వారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయన వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీ సభను నీ సేవకుడికి మా ఫ్రాన్స్ జగద్గురువును అంతోని పూల అగ్ర పీఠాధిపతులను తదితర పీఠాధిపతులను పాలనాధికారిని గురువులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చెరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదిరి ఉన్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరుచుకునము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోకమున వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధము కలకాలము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధము కలకాలము. పలుమార్లు నీ మహిమను కొనియాడగా, మీ రాజ్యమును మాకు కొనగూర్చుమా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధము కలకాలము. స్వర్గాన నీ
చిత్తము ఎలాగునో భువనాల అలాగే నెరవేర్చుమా. స్వర్గాన నీ చిత్తం ఎలాగునో భువనాన అలాగే నెరవేర్చుమా. ఈనాడు కావలసిన ఆహారమును మాకు, ఈనాడు కావలసిన ఆహారమును మాకు దయతోడ సమకూర్చి పోషించుమా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధము కలకాలము. రుణవంతులను మేము క్షమించులా, రుణబంధముల నీవు తొలగించుమా. రుణవంతులను మేము క్షమించులా, రుణబంధముల నీవు తొలగించుమా. సాతాను శోధనలో పడనీయక, సదా మమ్ము కీడు నుండి తప్పించుమా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధము కలకాలము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధము కలకాలము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగమును జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ నీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల,
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. మీరు నా ఇంట ప్రవేశించుటకు పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము, సజీవ దేవుని బలియాగ ఫలము, నీ జీవ మాధుర్యం, జీవాహారం, జీవాహారం. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము, మన్నను మించిన ఆహారము, మన్నను మించిన ఆహారము, భూలోకమంతా నిరీక్షించిన ఆహారము, సాతాని జయించిన ఆహారము, సాతాని జయించిన ఆహారము. రండి లోకము. నిండిపోయిన నేలవలె నా ఆత్మ ఆరాట పడుచున్నది, నీ జీవ వర్షమును కురిపించి ఉజ్జీవ పదములో నడుపుము తండ్రి. ఎండిపోయిన నీలవలె నా ఆత్మ ఆరాటపడుచున్నది, నీ జీవ వర్షమును కురిపించి ఉజ్జీవ పదములో నడుపుము తండ్రి. దివ్య సప్రసాదము నిత్య జీవ మార్గము, దివ్య సప్రసాదము నిత్య జీవ మార్గము, దివిని భూమిని ఏకము చేసే వరప్రసాదము, యేసుని దేహం మధురాహారం, క్రీస్తుని రక్తం మానవ జాతికి విమోచనం. యేసుని దేహం మధురాహారం, క్రీస్తుని రక్తం మానవ జాతికి విమోచనం. లతీన్ భాషలో పాలియం అంటారు. ఇది పూర్వకాలం నుండి శ్రీ సభలో పోపు గారు అగ్రపీఠాధిపతులకు, అంటే ప్రముఖమైనటువంటి నగరాల పీఠాధిపతులకు పంపించేవారు. ఈ ఒక పాలియం గొర్రె ఉన్నితో తయారు చేయబడి పోపు గారితో ఆశీర్వదించబడినది. దీన్ని అతి మేత్రాణులు మాత్రమే ధరిస్తారు, మేత్రాణులు ధరించరు. ఈ మన తెలంగాణ ఆంధ్రలో 2 అతి మేత్రాసనాలు ఉన్నాయి. ఒకటి హైదరాబాద్ కింద నల్గొండ, వరంగల్, ఖమ్మం, మన రాయలసీమలో 2 కర్నూలు, కడప. ఈ మేత్రాసనాలు హైదరాబాద్ అగ్రపీఠం కింద ఉన్నాయి. ఇంకొకటి విశాఖపట్నంలో విశాఖపట్నం అతి మేత్రాసనంలో దాని కింద శ్రీకాకుళం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, నెల్లూరు
ఈ మేత్రాసనాలు ఉన్నాయి. సో ఈ ఇద్దరు అగ్రపీఠాధిపతులు, విశాఖపట్నం బిషప్ మలవరపు ప్రకాష్ మరియు హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు అంతోని పూల గారు. కర్నూలు నగరం, కర్నూలు జిల్లాలో పుట్టి కడప మేత్రాసనంలో 16 సంవత్సరాలు గురువుగా ఉంటూ మరియు 12 సంవత్సరాలు కర్నూలు మేత్రాణులుగా ఉంటూ చివరికి హైదరాబాద్కు అగ్రమేత్రాణులుగా వెళ్తూ ఈ ఒక పాలియంను పాపుగారు దూతకు పంపిస్తారు ఆయా దేశాల్లో. ఈ ఒక పాలియం మన ఢిల్లీలో ఉన్నటువంటి పాపుగారు దూత జరేలి అనేటువంటి వారు 3వ తేదీ హైదరాబాద్కు వచ్చి మరియు తెలంగాణ, ఆంధ్ర మేత్రాణుల ఆధీనంలో ఆ రోజు సాయంత్రం పూజను జరిపి అగ్రమేత్రాణులకు ఈ ఒక పాలియమును పాపుగారు దూత తొడిగించినారు. అది చాలామందిని టీవీలో చూశారు. అగ్రమేత్రాణులారా, ఈ ఒక పాలియంను మీరు స్వీకరించడం కర్నూలు విశ్వాసులకు అగ్రపీఠాధిపతులు కావడమే ఒక ఆనందం. సో ఈ పాలియంను స్వీకరించే సందర్భంలో కర్నూలు మేత్రాసన గురువులు, విశ్వాసులందరూ కూడా చప్పట్లతో మిమ్మల్ని అభినందించారు. ఈరోజు బ్రదర్ కంగారు రాజశేఖర్ గారిని గురువుగా అభిషేకించి గురుత్వము యొక్క ఔన్నత్యాన్ని స్పష్టంగా బోధించి 5 సూత్రాలను చాలా స్పష్టంగా బోధించి బలిపూజ నర్పించి మనలందరినీ కూడా దీవించినందుకు మేత్రాసన గురువుల తరపున, కన్యాస్త్రీల తరపున, విశ్వాసుల తరపున హైదరాబాద్ అగ్రపీఠాధిపతులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈరోజు ఫాదర్ రాజశేఖర్, ఈ రోజు నుండి ఫాదర్ కంగారు రాజశేఖర్ కర్నూలు మేత్రాసన గురు బృందంలో ఒకరు. ఈ బిలాంగ్స్ టు ద ప్రెస్బిటోరియం ఆఫ్ కర్నూలు డయాసిస్. మేత్రాణులు, అతి మేత్రాణులు ఈరోజు ఫాదర్ రాజశేఖర్ మీరు గమనించాల్సిన విషయాలు 5 అని. హౌ యూ రిలేట్ టు యువర్ సెల్ఫ్, హౌ యూ రిలేట్ టు పీపుల్, హౌ యూ రిలేట్ టు గాడ్. మీరు మీతో ఎలా అనుసంధానం చేసుకుంటారు, ఇతరులతో ఎటువంటి అనుసంధానం పెట్టుకుంటారు, దేవునితో ఎటువంటి అనుసంధానాన్ని మీరు పెట్టుకుంటారనే అంశాలను, మళ్ళా మీలో ప్రామాణికత మరియు దృఢత్వము మరియు పారదర్శకత ఇవి కూడా ఉండాలని అతిమేత్రాణులు చాలా స్పష్టంగా గురువుల యొక్క బాధ్యతను గురించి చాలా చక్కగా బోధించినారు. డియర్ ఫాదర్ రాజశేఖర్, ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ యు ఆర్ ద ప్రీస్ట్ అండ్ ప్రెస్బిటోరియం ఆఫ్ కర్నూలు డయాసిస్. ఈ అంశాలను మీరు గమనించి ఇంకొక మాట కూడా చెప్పారు. మీ గురించి ఏదైనా గొప్పగా చెప్పుకోవాలంటే ఏమి లేదు, దేవుని గురించి గొప్పగా చెప్పుకోవాలి, ఎందుకనగా ఇది దేవుని కార్యం. Congratulate Father Rajshekhar. Today you are being ordained as the priest of Kurnool Diocese, and today onwards you will have a great responsibility in serving the Diocese of Kurnool. So you must completely commit yourself. And also Archbishop said you must have zeal for souls. So hope you will continue and serve the people of Kurnool Diocese. Once again, we all congratulate Father Rajshekhar. ఈరోజు కెథీడ్రల్ దేవాలయం నందు మన ఫాదర్ దేవదాస్ అమ్మగారులు, ఇతర బృందం, వారికి పెద్ద బృందం ఉంది, వారందరూ కూడా ఈ ఒక గురుపట్టాభిషేక సాంగ్యాన్ని చాలా చక్కగా నిర్వర్తించినందుకు గురువులకు, ఇతరులకు అందరికీ కూడా మేత్రాసన తరపున నా ఒక కృతజ్ఞతలు. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ యొక్క గొప్ప గురుత్వ అంతస్తును ఒసగిన దేవాది దేవునికి మరియు మంచి వాతావరణాన్ని, ఎటువంటి ఆటంకం లేకుండా ఈ గురుపట్టాభిషేకం జరిగినందుకు కృతజ్ఞతగా
దేవాది దేవునికి స్తుతులు, స్తోత్రములు, ఆరాధనలు. మరియు మరియ తల్లికి, పునీత జోజప్ప గారికి, పునీత అంతోని గారికి, సకల పునీతులందరికీ నా యొక్క కృతజ్ఞతలు, వందనములు. ఈరోజు తనకు ఎన్నో పనులు ఉన్నను తన అమూల్యమైన సమయాన్ని మాకు అందించి నన్ను గురువుగా అభిషేకించిన హైదరాబాద్ అగ్రపీఠాధిపతులు శ్రీ 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 ఘనత వహించిన పూల అంతోని అగ్రమేత్రానులకు నా తల్లిదండ్రుల తరపున, నా బంధుమిత్రుల తరపున మరియు నా తరపున కృతజ్ఞతలు, వందనములు. నన్ను అన్ని విధాలుగా అన్ని విషయములలో సరిచేస్తూ ఈ గురుపట్టాభిషేకమునకు ముందుండి నడిపించిన మన కర్నూల్ కార్యనిర్వాహకులు, పాలనాధికారి రెవరెండ్ మోన్సినోర్ అంతోని చౌరప్ప గారికి నా తల్లిదండ్రుల తరపున, నా తరపున కృతజ్ఞతలు. నాకు జన్మనిచ్చి జీవితాన్ని చూపించి విద్యా బోధనలు నేర్పించి దేవుని బాటలో నడిపించిన నా తల్లిదండ్రులు కెంగారు రాజు, అంతోనమ్మ, తమ బిడ్డను దేవునికి అర్పించిన నా తల్లిదండ్రులకు నా యొక్క పాదాభివందనములు. ఈ యొక్క గురుపట్టాభిషేకమునకు సహాయం చేస్తూ ఈ యొక్క పనులన్నీ కూడా తమ యొక్క బాధ్యతగా నిర్వహించిన రెవరెండ్ ఫాదర్ ఓ జోజిరెడ్డి ఫాదర్ గారికి మరియు రెవరెండ్ ఫాదర్ సెక్రటరీ ఫాదర్ తరుణ్ ఫాదర్ గారికి నా యొక్క వందనములు. ఈ గురుపట్టాభిషేకమునకు ముందుండి ప్రతి విషయాన్ని చర్చించి ఈ పవిత్ర పూజా బలకు మరియు గురుపట్టాభిషేక సాంగ్యమునకు నాకు శిక్షణిచ్చి తన ఆధ్వర్యంలో జరిపించిన మన కథీడ్రల్ విచారణ గురువు రెవరెండ్ ఫాదర్ ఎస్ దేవదాస్ గారికి నా తల్లిదండ్రుల తరపున, నా తరపున వందనములు చెల్లించుకుంటున్నాను. మరియు నాకు ధైర్యాన్ని ఒసగి నన్ను ముందుండి నడిపిస్తున్నటువంటి నా సొంత విచారణ గురువు రెవరెండ్ ఫాదర్ కోలా విజయ్ గారికి మరియు నా యొక్క ఉపగురువు సమయంలో నన్ను సరిచేస్తూ తప్పొప్పులను సరిదిద్దుతూ ముందుకు నడిపించిన రెవరెండ్ ఫాదర్ కె ప్రతాప్ రెడ్డి గారికి నా యొక్క కృతజ్ఞతలు, నమస్కారములు. ఈ గురుపట్టాభిషేకమునకు వ్యాఖ్యానం చేసిన వ్యక్తి, నాకు సలహాలు ఇస్తూ ప్రోత్సహించిన వ్యక్తి రెవరెండ్ ఫాదర్ థామస్ గారికి నా యొక్క వందనములు. ఈ గురుపట్టాభిషేకానికి విచ్చేసి నన్ను దీవించిన గురువులందరికీ నా యొక్క వందనములు, కృతజ్ఞతలు. మరియు నా కొరకు ప్రార్థించిన కన్యాశ్రీలందరికీ వందనములు. ఈ పవిత్ర దివ్య బలి పూజకు తమ మధురమైన గానముతో, చక్కని స్వరముతో పాటలు పాడిన రెవరెండ్ ఫాదర్ ఎస్ ఆనంద్ గారికి మరియు తనకు సహకరించిన గాయక బృందానికి, సంగీత విద్వాసులకు నా యొక్క కృతజ్ఞతలు, వందనములు. ఈ పవిత్ర దివ్య బలి పూజకు పీఠ అలంకరణ చేసిన మరియు తర్వాత కార్యంలో నృత్యాన్ని ప్రదర్శించడానికి తయారు చేసిన ఎస్ఏబి సిస్టర్ వారి యొక్క కమ్యూనిటీ మొత్తానికి నా యొక్క వందనములు, కృతజ్ఞతలు. ఈరోజు ఇంతగా ఘనంగా జరగడానికి కారకులైన ప్రతి ఒక్కరిని పేరు పేరుగా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాను. ముందుగా ఈ యొక్క కథీడ్రల్ విచారణ ఉపదేశి ఎన్ అంతోని, విచారణ యువతీ యువకులు మరియు భోజనానికి సహాయం చేసిన అందరికీ నా యొక్క కృతజ్ఞతలు, వందనములు. నన్ను ఆదరించి నన్ను ముందుకు నడిపించినటువంటి మా యొక్క విచారణ ప్రజలు, ఆదోని విచారణ ప్రజలకు మరియు నా యొక్క ఉపగురువుగా ఉన్నటువంటి సమయాలలో
నన్ను ఆదరించినటువంటి గుంతకల్ విచారణ ప్రజలందరికీ నా యొక్క కృతజ్ఞతలు, వందనములు. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ప్రజలందరికీ, బంధువులకు, నా గ్రామ ప్రజలకు, శ్రేయోభిలాషులకు, నా కొరకు ప్రార్థించిన ప్రతి ఒక్కరికి నా యొక్క కృతజ్ఞతలు, వందనములు తెలుపుతున్నాను. మరియు నా కొరకు ప్రార్థిస్తూ నాకు సహాయం చేసినటువంటి నా యొక్క ధర్మదాతలందరికీ నా యొక్క ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇంకా ఎవరినైనా మర్చిపోయింటే నన్ను మన్నించండి. అందరికీ కృతజ్ఞతలు, వందనములు. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము నీకు అర్పించి తిరిగి స్వీకరించిన ఈ దివ్య బలి అర్పణము నీ యాజకులకును దైవ ప్రజలకును నూతన జీవమును వసగునుగాక. తద్వారా మేమందరము నిత్య ప్రేమలో నీతో ఐక్యమై ఉండి నీ వైభవమునకు యోగ్యమైన సేవలు నిర్వహించుటకు వలసినంత అనుగ్రహమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. నిరంతరం పనిచేయుటకు ఉవ్విల్లూరుతున్నాడు. తాను చేసే పరిచర్యకు, సువార్త ప్రకటనకు అండగా నిలుస్తానని శ్రీసభ తన ఆశీస్సులను అందజేస్తుంది. ఈ శుభ సందర్భములో శ్రీసభ తన దీవెనలను అగ్రపీఠాది ద్వారా కురిపిస్తుంది. గురువుగా తప్పుటడుగులు వేయక ప్రభు అడుగుజాడుల్లో సాగిపోవాలని మన ప్రియతమ గురువు కొరకు నిండు హృదయతో శుభము కోరుదాం. నూతన గురువు మొదట తన ఆశీర్వాదాన్ని అగ్రపీఠాధిపతికి పిదప మనకందరికీ అందజేస్తారు. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ శ్రమలను వంచి దేవుని ప్రత్యేక ఆశీస్సుకై ప్రార్థించండి. శ్రీ సభను స్థాపించి పాలించుచున్న దేవుడు తన అనుగ్రహముతో నిన్ను సదా కాపాడునుగాక. నీ యాజక విధులను విశ్వాసపాత్రముగా నెరవేర్చ తోడ్పడునుగాక. దేవుడు నిన్ను ఈ లోకమందు దైవ ప్రేమకు, సత్యమునకు సాక్షిగాను సేవకునిగాను రూపొందించి సఖ్యతకు కృషి చేయు నమ్మదగిన పరిచారకునిగా తీర్చిదిద్దునుగాక. విశ్వాసులను జీవాహారముతోనూ జీవవాక్కుతోనూ పోషించు మంచి కాపరిగా దేవుడు నిన్ను రూపొందించి వారు క్రీస్తు జ్ఞాన శరీరంగా ఐక్యమై జీవించినట్లు చేయునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. I request all the priests along with the Archbishop and the new priest come over here to have a photo. Please request the priest to come over here. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. Thank you, Jesus. Worship you, Jesus. Praise you, Jesus. Adore you, Jesus. Thank you, Jesus. Worship you, Jesus. Praise you, Jesus. Adore you, Jesus. నీవు చేసిన మేలులని
తలచెదను కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను నీవు చేసిన మేలులనే మరి మరి తలచెదను కృతజ్ఞత స్తోత్రముతో పాడి స్తుతించెదను ఇన్నేలు ఇలలో నీ సేవలో నన్ను నిలిపిన దేవా స్తోత్రము ఇన్నేలు ఇలలో నీ సేవలో